ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సబాతు దినముల, ఈ పరిశుద్ధ దినముల మీరంతా కూడా మీ సంఘాలలో కుటుంబములుగా కూర్చొని ఆరాధన కొరకు మీరు సిద్ధపడి ఉన్నారు. అందరికీ కూడా ప్రత్యేకంగా నేను షాలోమ్ చెప్తున్నాను. అందరికీ కూడా షాలోమ్. మేము కూడా మందిరంలో సేవకుల కుటుంబంగా మేము కూడా ఈ స్థలంలో ఆరాధన చేస్తున్నాం. ఈ లైవ్ ద్వారా ఈ యొక్క కార్యక్రమంలో వీక్షిస్తున్నటువంటి మీరందరూ కూడా ఆత్మీయ మేలుని పొందాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. కొద్ది సమయము దేవుని వాక్యములు మనం ధ్యానం చేసుకుందాం. ముఖ్యంగా గమనించినట్లయితే ఒక భయంకర క్లిష్ట పరిస్థితులు ఈ యొక్క భూమి మీద ప్రవేశించినవి. దాదాపుగా ఇది 2వ మాసములో మనకు చాలా శోధన కాలమును అనుభవిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథము అనేక పర్యాయములు చెప్పింది. అలాగే మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకు కలిగి ప్రార్థన చేయండి అని చెప్పింది. ముందుగానే తండ్రి మనకు తెలియపరిచినటువంటి శోధన భూమి అంతటి మీదకి వచ్చి గొప్ప ఉపద్రవము, ఇవన్నిటిని గురించి కూడా ముందుగానే ఆయన తెలియపరుస్తూ ఉంటున్నాడు. కనుక మనము దేవుని బిడ్డలుగా జాగ్రత్త కలిగిన వారమై దేవుని సన్నిధానంలో ఆయన యొక్క రాజ్యము కొరకు మనం కనిపెట్టుకొని ఉండవలసిన వారమై ఉంటున్నాము. మనం గమనించినట్లయితే దేవుడు తన బిడ్డలైనటువంటి మనకిచ్చిన ఆధిక్యత చాలా గొప్పది. ఈ రోజున మనము ఆరాధన కొరకు వేచి ఉన్నాం, కనిపెట్టుకుంటున్నాం, ఆరాధన చేయటకు సిద్ధపడి ఉన్నాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందంటే, మీరు ఎక్కడి వారు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీరు మీ ఆత్మ ద్వారా ఆరాధన చేయవచ్చు. కారణం ఏంటంటే 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనములని మనం చూసినప్పుడు ఒకసారి చదువుతారా? 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలను ఒకసారి చదువుకుందాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి స్థితి మానవుడికి దేవుడు అనుగ్రహించాడు. ఇలాంటి యొక్క స్థితిలో ప్రభువా, నేనెంత మాత్రపు వాడని, నేనెంత మాత్రపు దానని, నేను ఆరాధన చేయటానికి, నిన్ను మహిమపరచడానికి, నిన్ను ఘనపరచడానికి నేను ఉన్న స్థలములోనే నా లోపల నీవు నివాసం ఉంటున్నావు అంటే ఎంత గొప్ప ధన్యత అని. నీవు దేవుని సన్నిధానంలో ఆనందంతోనూ సంతోషంతోనూ నిన్ను నీవు తగ్గించుకొని నిన్ను నీవు దేవుని ఆలయముగా కనపరుచుకోవటానికి ఇష్టపడిన ఎడల దేవుడు నీతో కూడా నివాసము చేస్తాడు. ఒక మాట చెప్తున్నాడు, లోకములో ఉన్న వాని కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు అని చెప్తున్నాడు. పరిశుద్ధత నిజమే. నువ్వు లోకంలో అన్ని చూస్తున్నావు, లోకంలో అనేకమైన వాటిని చూస్తూనే ఉన్నావు. లోకంలో చాలా గొప్పవి నీ కళ్ళకు కనబడుతూనే ఉన్నాయి. ఎన్నో గొప్ప వాటిని నీవు కనుగొంటున్నావు. అయినప్పటికీ కూడా లోక సంబంధమైనవి ఎన్ని నీ లోపల ఉన్నాయో నాకు తెలియదు. కానీ ఆయన చెప్తున్నాడు, లోకములో ఉన్న వాడికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు.
అంటే తండ్రి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? నీలో, నాలో ఉన్నాడు. ఆ తండ్రి యొక్క గొప్పతనాన్ని నీవు గనక ధ్యానము చేసినట్లయితే, ఆ తండ్రి యొక్క ఔన్నత్యాన్ని ధ్యానం చేసినట్లయితే, నువ్వున్న చాటునే, నువ్వున్న చోటునే, నువ్వున్న పాటునే ఆ తండ్రిని గనక నీవు ఆస్వాదం చేసుకున్నట్లయితే, నీ దేహము దేవుడి యొక్క ఆలయముగా ఎల్లప్పుడూ కూడా వృద్ధి పొందుతూ ఉంటుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుడు అలాగా నీవు ఉండాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు నీవు అలాగే జీవించాలని ఇష్టపడుతున్నాడు. కానీ రెండవదిగా ఆయన చెప్తున్నాడు, ఎప్పుడైతే దేవుని ఆలయముగా మార్చబడిందో, నీవు దేవుని ఆలయముగా నీవు నియమించబడ్డావో, దేవుని యొక్క ఆలయముగా నీ లోపల ఆరాధన జరుగుతుందో, దేవుని ఆలయముగా నీవు ధ్యానం చేస్తున్నావో, దేవుని ఆలయముగా దేవుని వాక్యముతో నీవు నింపబడుతున్నావో, అట్టి స్థితిలో ఉన్నటువంటి ఆలయాన్ని ఎవ్వరూ పాడు చేయకూడదు అని చెప్తున్నాడు. ఎవరు పాడు చేయకూడదు అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి గమనించండి. ఒక్కొక్కసారి తెలియక మనమే పాడు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి తెలియక మనమే నిర్లక్ష్య స్వభావముతో దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ యొక్క ఘనతను ఇవ్వక దేవుని సన్నిధానంలో ఏం చేస్తున్నామంటే, మనల్ని మనమే అనేకమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి వాటి చేత మన ఆలోచనలను, మన యొక్క ఆశలను, మన కోరికలను మనము అణుచుకోలేక స్వయంకృత అపరాధములతోటి మన దేహాన్ని మనమే పాడు చేసుకుంటున్న వారముగా ఉంటున్నాం. ఒకసారి మనం ఎందుకు ఆలోచన చేయకూడదు, ఇది దేవుడు మలచిన దేవాలయము, దీన్ని నేను పాడు చేయకూడదు, ఇది నేను మంచిగా చూసుకోవాలి, ఇది ఉన్నతమైనటువంటి స్థితిలో నేను చూసుకోవాలి, ఇది పరిశుద్ధమైనదిగా నేను ఎంచి దీనిని నేను కాపాడుకోవాలి అని నీవు ఆలోచన చేయాలని దేవుడు చెప్తున్నాడు. ప్రతిదినము కూడా నీవు ఒక ఆరాధనలో ఉండాలి. ప్రతిదినము నీ లోపల ఆరాధన జరగాలి. ఒక మాట చెప్పాలంటే, నీవు ఒక కదిలే ఆలయము. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నువ్వెక్కడికి ప్రయాణము చేసినా, నువ్వెక్కడ ఉన్నా, ఎక్కడ కూర్చున్నా, నువ్వేమి చేస్తున్నా కూడా నీవు కదులుతున్న దేవుని ఆలయమై ఉన్నావని నీవు మర్చిపోకూడదు. నీ ఆత్మ లోపల ఎల్లప్పుడు కూడా దేవునికి ధ్యానం చేస్తూనే, దేవునికి ఆరాధన చేస్తూనే, నీ ప్రతి ఒక్క విషయంలో కూడా నీవు నింపబడినప్పుడు దేవుడు ఈ ఆలయాన్ని జ్ఞాపకము చేసుకుంటూనే ఉంటాడు. ఈ ఆలయాన్ని దేవుడు తన మహిమతో నింపుతూనే ఉంటాడు. పూర్వకాలంలో కూడా మరి సొలొమోను దేవాలయం కట్టించినప్పుడు ఒక మాట చెప్పబడింది, ఆ మునుపటి మహిమ కంటే కడవరి మహిమ అధికమవుతుంది అని. హల్లెలూయా. దేవుని మందిరంలో ఒకప్పుడు నీవు బాగా ప్రార్థన చేసి ఉండవచ్చు, ఒకప్పుడు దేవుడిని బాగా మహిమపరిచి ఉండవచ్చు. కానీ ఈ కడవరి దినాలలో, కడవరి సమయాలలో నీవు దేవుడికి చెల్లించే మహిమ అధికము అవ్వాలని, అధికమైనటువంటి మహిమ చెల్లించాలని ప్రతి విషయంలో కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని గణపరచాలి. నీ దేవాలయంలో మొదట ఉన్నటువంటి దేవుని యొక్క మహిమ కంటే కడపటి దేవుని మహిమ అత్యున్నతమైనటువంటి స్థితిలో అభివృద్ధి పరచబడాలని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ నువ్వు ఉన్న చోటునే, అయ్యో నేను దేవుని ఆలయంలో సంఘముగా కూడుకోలేకపోయాను, దేవుని మందిరంలో ఆరాధనలు జరగట్లేదు, దేవుని మందిరంలో మరి పాటలు ఆగిపోయినాయి, దేవుని మందిరంలో పరిస్థితులను బట్టి ఆటంకపరచబడి ఉన్నాయని ఒకవేళ నీవు ఆలోచన చేసినట్లయితే, నువ్వు ఉన్న చాటుని ఈ పరిస్థితులను బట్టి నిన్నే దేవుడు ఒక మందిరంగా మలచి
నీలో నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు విశ్వసించినప్పుడు, నీవు నమ్మినప్పుడు దేవుని మహిమను నీవు పొందుకుంటావు, దేవుని మహిమను చూస్తావు. నువ్వు ఉన్న స్థలంలోనే నీ జీవితంలో ఒక ఆరాధన జరగాలి. అందుకని దేవుని యొక్క వాక్యము ఏం చెప్పబడుతుందంటే, ఒక మందిరంలో నూతనమైనటువంటి కార్యములు నీ లోపల చూడాలి అనుకుంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథము మనం గమనించినట్లయితే 36వ అధ్యాయము 26వ వచనంలో, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించి నడుచుకుని వారిగా, నా విధులను గైకొని వారిగా మిమ్మల్ని చేసేదను. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్యంలో నిన్ను ఒకవేళ దేవుని మందిరముగా మలచినట్లయితే దేవుడు ఏం చేస్తున్నట్టు నేను నూతన పరుస్తున్నాడు, నూతన హృదయాన్ని నీకు ఇస్తానని చెప్తున్నాడు, నూతన స్వభావము మీకు కలుగజేస్తానని చెప్తున్నాడు. అంటే మునుపున్నటువంటి హృదయము కాదు, మునుపున్నటువంటి స్వభావము కాదు, అవి నిత్య నూతనముగా ఆయన మారుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ రోజున నున్న చోటునే నేను నీ మందిరమును కదా, నీ ఆలయమును కదా, ప్రభువా ఇదిగో నాకు నూతన హృదయమును దయచే, నూతన స్వభావమును దయచే అని నువ్వు ఉన్న పాటునే ప్రార్థన చేస్తున్నట్లయితే, ఒకవేళ నీ హృదయము కఠినమైపోయి నీ హృదయంలో దేవుని యొక్క నివాసము ఇంకా సరైన విధముగా సిద్ధపరచకుండా ఉన్నట్లయితే అంటే చెప్తున్నాడు, నీ హృదయము ఒక రాయిగా మారిందేమో, నీ హృదయము కఠినముగా మారిందేమో. అందుకని అంటున్నాడు, రాతి గుండె నీలో నుంచి తీసివేసి మాంసపు గుండెను నీకు ఇస్తానని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మాంసపు గుండెను నీకు ఇచ్చినప్పుడు ఆ యొక్క నీ యొక్క జీవితంలో ఒక నూతనమైన స్వభావము, నూతనమైన హృదయము, మెత్తని మాంసపు గుండె నీ లోపలికి దేవుని చేత అమర్చబడినప్పుడు ఆయన చెప్తున్నాడు, నూతన స్వభావాన్ని నీకు ఇస్తానని చెప్తున్నాడు. ఒకవేళ దేవుని విషయంలో నీ హృదయం కఠినమైపోయిందా, అంటే ప్రార్థన చేయడానికి కఠినమైపోయిందా, వాక్యం చదవటానికి కఠినమైపోయిందా, దేవుని మందిరములకు రావడానికి కఠినమైపోయిందా, దేవుని యొక్క సన్నిధానంలో ఆయన మేలుని అనుభవించడానికి ఒకవేళ కఠినమైనటువంటి హృదయంగా మారిపోయిందా, అలాంటి పరిస్థితుల్లో ఒక మెత్తని హృదయాన్ని నీకిచ్చి, నూతన స్వభావాన్ని నీకిచ్చి నిన్ను బలపరచాలనుకుంటున్నాడు. ప్రభువా నేనున్న పాటిని నాకు అలాంటి ఒక స్థితి కలగచే ప్రభువా, నాకు ఆశగా ఉంది నాయన, నూతన స్వభావం కావాలి, నూతన హృదయం కావాలి, నూతనమైనటువంటి జీవితము నాకు కావాలి ప్రభువా. గతించిన కాలము చాలు, గతించిన జీవితము చాలు, గతించినటువంటి పరిస్థితులు చాలు, నేను నూతన పరచబడాలి, నీ ఆత్మను మా యందు ఉంచుతానని చెప్పావు. అప్పుడు నీ కట్టడలను అనుసరించి నడుచుకుని వానిగాను, నీ విధులను గైకుని నడుచుకుని వానిగాను, నీ ఆజ్ఞలను బట్టి నడుచుకుని వానిగాను నువ్వు చేస్తానని చెప్పావు గనుక నా జీవితంలో అట్టి కృపను దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నానని నువ్వు అడిగినట్లయితే దేవుడు నిశ్చయముగా నీకు సహాయం చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క విశ్రాంతి దినము సపాత ఆరాధనలో నువ్వు ఎక్కడ ఉండి నువ్వు దేవుని వాక్యం వింటున్నావో
ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలీదు. ఇప్పుడు నేను ఉన్న పాటని కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధమైన తండ్రి, కృపా కనికరములు కలిగిన దేవా, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మమ్మల్ని బట్టి నీ ఆలోచన గొప్పది, నీ ప్రణాళిక గొప్పది. ఎందుకు పనికిరాని మా జీవితాలలో మమ్మలను నాయన నీ రక్షణలోకి తీసుకుని మారు మనస్సుని ఇచ్చి పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని మీ ఆలయముగా చేసుకుంటారని వాగ్దానం చేశారు. మీ పాదాలకి స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగే మీరు ఉండే మా దేహం అనే ఆలయము మేము ఎల్లప్పుడూ కూడా శుద్ధి చేసుకుంటూ ఎల్లప్పుడూ కూడా శుభ్రపరుచుకుంటూ మీ ఆత్మకు నివాసమైనటువంటి దేవాలయముగా మేము మలచుకొని ఎల్లప్పుడూ కూడా మా లోపల నుంచి మీకు ఆరాధన అందించే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి స్తోత్రం. నూతన స్వభావం, నూతన హృదయము నాకిచ్చి మీ చిత్త ప్రకారంగా, మీ ఆజ్ఞల ప్రకారం, మీ కట్టడల ప్రకారం, విధుల ప్రకారంగా మమ్మల్ని నడిపించి మీ నామమును మహిమపరచుకున్నామని యెషోవా మెస్సయ్య అతి శ్రేష్ఠ పరిశుద్ధ గణ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.